విశాఖలో పేదల ఉసురు తీస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి షాపులు చిన్న చిన్న రోడ్డు పక్కన పెట్టుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే నేను చాలాసార్లు చెప్తా. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే పక్కకు వెళ్ళమని చెప్పండి. కానీ వాళ్ళని నోటి దగ్గర ముద్ద తీయద్దు. రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకునేటటువంటి వాడి కుటుంబం ఆ రోడ్డు మీదన వచ్చే సంపాదనతోనే బ్రతుకుతారు. కష్టపడి తెల్లవారుజాము నుండి లేచి వంటలు చేస్తారు, లేకపోతే ఇంకోటి సరుకులు తెచ్చుకుంటారు. అంతా చేసుకుని రోడ్డు మీదకి వచ్చుకుని రోజుకు వచ్చే 300, 400, 500, 1000 రూపాయల ఆ లాభంతో ఆ కుటుంబం బ్రతకాలి. అట్లాంటి వాళ్ళ జోలికి ఎప్పుడూ పోకూడదు, ఏ ప్రభుత్వము పోకూడదు. అట్లాంటిది ఇప్పుడు ఇది మన ఫుడ్ కోర్ట్ దగ్గర ఇల్లు పీకడం, ఇదే షాపులు పీకడం, ఇట్లాంటి వ్యవహారాల నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే, జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి హైకోర్టులో వేసిన పిటిషన్కి జీవీఎంసీ అత్యుత్సాహం కారణంగా ఇదంతా జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. నగరంలోని బడ్డీలు, తోపుడు బండ్లు, చిరు దుకాణాలు తొలగించింది ఆ కారణాన్ని అడ్డుపెట్టినే వీధి వ్యాపారాలు ఫుడ్ కోర్టు తీసేయాలని పీతలమూర్తి వేసిన పిల్ ప్రభావంతో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అమలు మీదన ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయని హైకోర్టు జీవీఎంసీని ఆదేశిస్తే, మూర్తి వేసిన పిటిషన్కి హైకోర్టు ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని ప్రకటిస్తున్నారట కమిషనర్. అది చెప్పట్లేదట కమిషనర్. ఆ మొక్క చెప్పకుండా ఆపరేషన్ లంగ్స్ అని పేరు పెట్టి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటూ వైసీపీ నిలదీస్తోంది. వాస్తవానికి చిరు వ్యాపారులకి హాకర్ జోన్స్ ఏర్పాటు చేసి స్ట్రీట్ వెండర్ ఐడెంటిటీ కార్డ్స్ అందజేయాల్సింది జీవీఎంసీనే. అలా చేసుంటే సమస్య ఉండేది కాదు కదా. దాని నుండి తప్పించుకోవడానికి తొలగింపులు ఏంటి? బడ్డీలు, తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు ఇప్పుడు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి పీతలమూర్తి యాదవ్ అని అంటూ వీళ్ళు నిలదీస్తున్నారు.